సీఎం చంద్రబాబు రేపటి నుంచి 3 రోజుల పాటు కుప్పంలో పర్యటించనున్నారు. స్వర్ణ కుప్పం పథకం పేరిట 1500 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు ఏపీ సీఎం. స్వర్ణ కుప్పం విజన్ 2029 ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించనున్నారు. ఇప్పటికే 17 అంశాలపై ప్రణాళికలను సిద్ధం చేశారు అధికారులు. మరో 1000 కోట్లతో 50,000కు పైగా ఇళ్లకు సోలార్ విద్యుత్తును అందించనున్నారు. కుప్పం ప్రజల జీవన ప్రమాణాల పెరుగుదల, సమగ్ర అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. సుమారు 3 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. మరోవైపు పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం కుప్పానికి మరో 2 కొత్త డైరీలను ఏర్పాటు చేయనున్నారు. ఇక 1250 ఎకరాల్లో కుప్పం విమానాశ్రయం రాబోతోంది. తొలి దశలో రన్వే కోసం 483 ఎకరాలు కేటాయించనున్నారు. రెండో దశలో భవన నిర్మాణాల కోసం మరో 567 ఎకరాలను సిద్ధం చేయనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు కుప్పంలో పర్యటించబోతున్నారు. దానికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. స్వర్ణ కుప్పం పథకంలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు కుప్పంలో పర్యటించనున్నారు. 3 రోజుల పాటు సొంత నియోజకవర్గంలోనే ఈ పర్యటనలో సీఎం చంద్రబాబు బిజీగా గడపనున్నారు. స్వర్ణ కుప్పం పథకం పేరిట 1500 కోట్ల అభివృద్ధి పనులకు ఈ సందర్భంగా శంకుస్థాపనలు చేయనున్నారు. రేపటి నుంచి సీఎం చంద్రబాబు కుప్పంలో 3 రోజుల పాటు పర్యటించబోతున్నారు. ఇప్పటికే 17 అంశాలపై ప్రణాళికలు కూడా సిద్ధం చేశారు అధికారులు. మరో 1000 కోట్లతో 50,000కు పైగా ఇళ్లకు సోలార్ విద్యుత్తును అందించేందుకు సిద్ధం చేస్తూ ఉన్నారు. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మురళి సిద్ధంగా ఉన్నారు. మురళి, బలరాం, మీరు అన్నట్లుగా ఇదివరకు చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన కంటే ఈ దఫా జరగబోతున్న పర్యటన చాలా భిన్నమైనది, ప్రత్యేకమైనదిగా చెప్పాల్సి ఉంటుంది. ఆయన తన సొంత నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో సమగ్ర అభివృద్ధికి ఒక 5 ఏళ్ల ప్రణాళికతో స్వర్ణ కుప్పం విజన్ 2029 పేరిట ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ స్వర్ణ కుప్పం పథకాన్ని రేపు ఉదయం చంద్రబాబు నాయుడు కుప్పంలో ప్రారంభించబోతున్నారు. ఆయన దాదాపు రేపు ఎల్లుండు 2 రోజుల పాటు పూర్తిగా కుప్పంలో పర్యటించి 8వ తేదీ ఉదయం తిరిగి అమరావతికి వెళ్ళబోతున్నారు. ఈ 2 రోజులు చాలా బిజీ గడపబోతున్నారు. మొత్తంగా కుప్పం అంటే తన సొంత నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అత్యంత ఆదర్శవంత నియోజకవర్గాన్ని తీర్చిదిద్దాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే దాదాపు 1500 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు చంద్రబాబు నాయుడు రేపు ఎల్లుండు శ్రీకారం చుట్టబోతున్నారు. ఇందులో నుంచి పుట్టిందో కొత్త ఆలోచన స్వర్ణ కుప్పం. ఈ స్వర్ణ కుప్పం ఒక అద్భుతమైన రూపకల్పన చేశారు. ఆ పథకంలో భాగంగా మొత్తం కుప్పం 4 మండలాలు, కుప్పము, రామకుప్పం, గుడిపల్లె, శాంతిపురం, ఈ 4 మండలాల సమగ్ర అభివృద్ధికి సంబంధించిందే ఈ స్వర్ణ కుప్పం విజన్ 2029. దాదాపు అంటే 50,000 ఇళ్లకు ఈ పథకంలో భాగంగా సోలార్ విద్యుత్తును అందించబోతున్నారు. అట్లాగే దాదాపు అందులో విమానాశ్రయం కూడా ఇప్పటికే మనం చూసాం. కుప్పంలో విమానాశ్రయం ఇప్పటికే పరిపాలనా అనుమతులు కూడా మంజూరు చేయడం జరిగింది. దాదాపు 600 కోట్ల రూపాయలతో కుప్పంలో భారీ విమానాశ్రయాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అట్లాగే ఇక అనేక రకాల అభివృద్ధి పథకాలు కానీ, అనేక ప్రభుత్వ భవనాల నిర్మాణం, స్కూళ్ళు, కాలేజీలు, రోడ్లు, ఇట్లాంటివి అనేక కార్యక్రమాలు ఈ స్వర్ణ కుప్పంలో భాగంగా చంద్రబాబు నాయుడు రేపు ఎల్లుండి భూమి పూజ చేయబోతున్నారు. ఒక కొత్త కాన్సెప్ట్, అంటే రాష్ట్రంలోనే ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టబోతున్నారు. బలరాం, అంటే స్వర్ణ కుప్పంతో ఏపీ సీఎం చంద్రబాబు కుప్పం పర్యటించబోతున్నారు. ఆ పథకం ప్రారంభించబోతున్నారు. అనేక కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక ప్రజల నుంచి ఎటువంటి హర్షాతిరేకాలు వ్యక్తమవుతూ ఉన్నాయి? మరోవైపు అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు? తప్పనిసరిగా ఇప్పటికే మనకు తెలుసు, దాదాపు 8 సార్లు ఆయన కుప్పం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతానికి రుణం తీర్చుకోవాలనేదంతో గడిచిన దాదాపు 2 దశాబ్దాలుగా కుప్పం అభివృద్ధికి ఒక ప్రత్యేక ప్రణాళికతో చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్ళబోతున్నారు. ఇందులో నుంచి ఉద్భవించిందే ఈ స్వర్ణ కుప్పం అనే కాన్సెప్ట్. ఈ స్వర్ణ కుప్పం కాన్సెప్ట్లో భాగంగానే మొత్తం 4 మండలాలు అభివృద్ధి చేయబోతున్నారు. మరోవైపు మీరు అన్నట్లుగా దాదాపు చంద్రబాబు నాయుడు అంటే రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండవసారి, అంటే గెలిచిన తర్వాత వెంటనే ఒకసారి ఆయన కుప్పం వచ్చారు. కుప్పం ప్రజలకు ఆయన తనను గెలిపించినందుకు ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఈ దఫా పర్యటన మాత్రం కాస్త భిన్నంగా మొత్తం అభివృద్ధికి సంబంధించి ఉంటుంది. పెద్ద ఎత్తున కలెక్టరు, అధికారులు పెద్ద ఎత్తున ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు మునిగి తేలుతారు. రేపు ఉదయం చంద్రబాబు కుప్పం రాబోతున్నారు. బలరాం, రైట్, థ్యాంక్ యూ మురళి.